చాలా మంది రాజకీయ నాయకులు గాని కుల పెద్దలు గాని చెప్తా ఉంటారు, చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన కోరుకుంటే పెద్ద పెద్ద పదవులే ఆయన కాళ్ల దగ్గరకు వచ్చి ఉండేవి. అయితే జాతి ప్రయోజనాల కోసమే జీవితాన్ని అంకితం ఇచ్చిన ప్రతి సామాజిక అంశాన్ని విశ్లేషించుకుని భవిష్యత్తును నిర్మించుకున్నారు. తర్వాత అదే ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వైపు నడిపింది. ట్రేడ్ యూనియన్ నాయకుడిని చేసింది. రిక్షా కార్మిక సంఘం మొదలుకుని ఫ్యాక్టరీ వర్క్ సమస్యలు ఎదుర్కోవడం, వాటిని పరిష్కరించుకోవడం అన్నది స్వయంగా అనుభవపూర్వకంగా నేర్చుకున్నారాయన. తన ఉద్యమాలకు స్ఫూర్తి అని మందకృష్ణ అన్న సందర్భాలు ఎన్నో. దీర్ఘకాలంగా దోపిడీకి గురవుతున్న కాపు కుల ప్రతినిధిగా ఆలోచనలు మొదలయ్యాక జనాభాలో 27% ఉన్న కాపులకు రాజ్యాధికారంలో 2% కూడా దక్కడం లేదని గ్రహించారు. ఆలోచనలు చిగురించాక కాపు మహాసభను 1982లో ప్రారంభించారు. తక్కువ జనాభా కలిగిన కులాల వారు ఎక్కువ జనాభా ఉన్న కాపులను అణగదొక్కడాన్ని మిరియాల సహించలేకపోయారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు యాత్ర చేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపులందరినీ సమీకరించారు. అందరినీ వాదించేది. కుల పెద్దలతో అనేక వందల మందికి స్కాలర్షిప్లు ఇప్పించేవారు. చదువులకు ఆర్థిక సాయం చేసేలా ప్రోత్సహించేవారు. అనేక కళ్యాణ మండపాలు వీరి నేతృత్వంలో రూపుదిద్దుకున్నాయి. కార్తీక వన సమారాధనల నిర్వహణతో వెనుకబడిన కులాల మధ్య ప్రత్యేక అధ్యాయం, ఓ సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. నాటి ఉమ్మడి ఏపీలో 75వ ఏట యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సంక వెంకటేశ్వరరావు గారు కూడా ఎంబీఆర్ ఫౌండేషన్ తరఫున జోహార్ మిరియాల వెంకటరావు గారు, థ్యాంక్ యూ సార్. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గంటా వెంకటేష్ గారికి సత్కార కార్యక్రమం జరుగుతుంది. కోతల కృష్ణ గారు కూడా వేదికపైకి రావాల్సింది. గౌరవాలు నాకు తండ్రితో సంబంధమైనటువంటి మిరియాల వెంకటరావు గారి యొక్క 86వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా ఆత్మీయ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన మన మధ్య లేకపోయినా ఆయన స్మరించుకుంటూ ఈరోజు 86వ జయంతి కాబట్టి మా అందరం కూడా ఇక్కడ వేదిక మీద తీర్చిన మా సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేము రాజకీయాల్లో వచ్చిన మొదట్లో ఆయన మా తండ్రిలాగా సలహాలు ఇస్తూ రాజకీయాలు ఎలా ఉండాలని చెప్పేసి ప్రతిరోజు కూడా ఊళ్ళో మాట్లాడాలి. ఎన్నోసార్లు కలిసాము. సో అలాంటి వారి యొక్క ఆశీస్సులతో ఇవాళ మేము ఒక పొజిషన్కి వచ్చాం. సో ఆయన యొక్క కోరికల ఆశయాలు కూడా మాతో షేర్ చేసుకునేవాళ్ళు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఏవైతే కోరుకున్నారో వాటిలో మాకు కొన్ని ఐడియా ఉండే మా వంతు మేము కూడా కృషి చేస్తాం. రానున్న రోజుల్లో ఆయన ఆశయాల కోసం కూడా పనిచేస్తాం. మా సోదరులు శాసగిరిరావు గారు ఈరోజు వచ్చినట్లేదు పని మీద. సో ఆయనతో కూడా బాగా క్లోజ్ సంబంధాలు ఉన్నాయి. మేడం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఇవాళ ఇంత మంచి కార్యక్రమం ఇచ్చిన మా సోదరులందరికీ పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కలిగిస్తున్నాం. థ్యాంక్ యూ. నాయకులు బొలిశెట్టి సత్య గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాండి. కేజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ గారు పివి సుధాకర్ గారు డాక్టర్, ఆయన కూడా కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. కీర్తి శేషులు మిరియాల వెంకటరావు గారు 86వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి, హాజరైన మిత్రులకి అందరికీ నమస్కారం. అహర్నిశలు జాతి పట్ల ఎవరైతే ఆయన అవసరం కోరి
వెళ్ళారో వాళ్ళందరికీ కూడా అండదండలు అందిస్తూ ఆదర్శంగా నిలిచిన మహానుభావులు ఈరా వెంకట్రావు గారు. చాలా చిన్న వయసు నుంచి కూడా మేము కృష్ణా జిల్లాలో ఆయన కాపుల ఐక్యత మీద కానీ కాపుల హక్కుల మీద కానీ ఆయన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన కార్యానికి పరిగెత్తే వ్యక్తులు మేమంతా కూడా, అంటే మా అందరికీ అందరంత ఎత్తున ఉండేవాళ్ళు. ఆ కార్యానికి పరిగెత్తిన మనుషుల్లో నేను ఒకడిని. అహర్నిశలు కూడా ఈ జాతి బాగుండాలి, ఈ జాతి అనగదొక్కబడతా ఉంది, ఈ జాతికి ఏదన్నా చేయాలన్న తపనతో నేను వీల్ చైర్కే పరిమితమైనప్పుడు నేను అనేవాడిని వెళ్ళినప్పుడు, కాపుల కోసం జాతి కోసం చెప్పులు అరిగేలాగా కాళ్ళు అరిగేలాగా తిరిగారంటారు, కీళ్ళు అరిగేలాగా తిరిగిన వ్యక్తి అండి మీరు అని చెప్పి. అలా తిరిగి ఈరా వెంకట్రావు గారు తర్వాత ఎంతమంది వచ్చినా ఎంతమంది గురించి మాట్లాడుకున్నా ఈ జాతికి ఏమన్నా చేయాలని 100% ఒక సంకల్పంతో ముందుకెళ్ళిన వ్యక్తి ఫస్ట్ వరుసలో ఫస్ట్ వ్యక్తిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఈరా వెంకట్రావు గారు. ఆయన కుటుంబంతో కానీ భార్యాబిడ్డలకు కానీ ఆయన సహచరుల కుటుంబ వ్యక్తులకు ఎవ్వరికీ కూడా ఈ కులపరంగా కులానికి ఇచ్చినంత టైం ఇచ్చి ఉండకపోవచ్చు ఆయన. అలాంటి మహానుభావుడు. అది ఎప్పుడు ఆయన పదవుల కోసమో ఆయన ఎదుగుదల కోసమో ఎప్పుడు ఆలోచన ఆయన చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా ఈ జాతి బలంగా ఉండాలి, ఈ జాతికి అందాల్సినవన్నీ అందాలి అన్న ఒక మంచి సంకల్ప బలంతో ముందుకెళ్ళిన వ్యక్తి ఆయన. మరి అలాంటి వ్యక్తి 86వ జయంతిని ఒక కార్యక్రమంలా తీసుకుని చేస్తున్న నిర్వాహాలకు కానీ ఆ కుటుంబానికి కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనం చేయగలిగిందే వారికి ఘనంగా నివాళులు అర్పించటం, ఆ జాతికి మన చేతనైతే ఏమన్నా వారు కోరుకున్న విధంగా జాతికి ఉపయోగపడటం, ఇవి చేస్తే ఆయన ఆత్మశాంతి చేకూరుతుంది. వారి కుటుంబానికి మరొకసారి అలాంటి వ్యక్తిని మా కోసం వదిలినందుకు ఆ కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ లోకాలు ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, సాధ్యమైనంత వరకు ఆయనతో పోలిక కాదు, ఆయనతో ఎవరికి పోలిక కాదు, సాధ్యమైనంత వరకు వారు చూపిన మార్గంలో నడవటమే మనం ఆయన మూమెంట్ ఆఫ్ గురించాల్సిందిగా కోరుతున్నాండి ఈరా గారు. అలాగే చేతి మా తల్లికి గురువుల వారు మిర్యాల వెంకటరావు 86వ జయంతి సందర్భంగా పెద్దలందరూ కలిసి అలా జయంతి జరుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు రాజకీయాల్లో వచ్చిన మొదట్లో మాకన్నీ సలహాలు ఆయన ఎంతో ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి ఆయన
విధంగా ముందుకెళ్తాం. ఆయన ఆశీర్వాదం అలాగే ప్రతి ఒక్కరికి ఎన్నో సలహాలు